తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన గురుకులాల టెండర్ల వివాదం ఇవాళ గన్ పార్క్ వేదికగా కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరిన సవాళ్లను కాంగ్రెస్ మంత్రులు స్వీకరించడంతో అందరి దృష్టి ఈ చర్చపైనే పడింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలకు సరుకులు, యూనిఫామ్లు, ట్రంక్ బాక్సులు, ఇతర వస్తువుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఉన్నారు. మొదట 3,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిన ఆయన తాజాగా 2,041 కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెప్తూ ఆధారాలతో నిరూపిస్తారని ప్రకటించడం జరిగింది. ఇందుకోసం ఇవాళ గన్ పార్క్ కు ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, గల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. మరోవైపు ఈ ఆరోపణను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తోంది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఇప్పటికే ఈ ఆరోపణలకు సమాధానమిచ్చారు. గురుకులాల టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, మొత్తం టెండర్ విలువపై కూడా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్తూ ఉన్నారు. అంతేగాని మీరు ఎవరు పడతాడు చర్చకు వస్తే మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏడవడతాడు డిస్క్లోజ్ చేయం. రెడీ ఉన్నాం. శాసనసభ దేవాలయం రండి, చంద్రశేఖరరావు గారు రమ్మనండి, బరాబర్ డిస్కస్ చేద్దాం. వెల్ఫేర్ 10 ఏళ్ల తెలంగాణ వచ్చడానికి ఏమైంది, ఇప్పుడేమైంది, ఎక్కడ అవినీతి జరిగిందో మేము నీ 10 ఏళ్ల పూర్ణితి శవాల మీద పేలాలు ఏర్కొన్నట్టుగా బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీల పేరు తింటే తిన్నర్తి అని ఊరుకున్నా. కింది స్థాయి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి మానసిక స్థితిలేమో మేము మా వాళ్ళని ఎదుగుచేయాలి, మా వాళ్ళు ఉన్నతంగా తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేము రెడీ. మేము ఎక్కడ వెనుకపోయేటువంటి నాయకులం కాదు. మా అధికార పార్టీలు ఉంటేనే మేము. ఇదిలా ఉంటే టెండర్ల ప్రక్రియ పూర్తి కాకముందే అవినీతి జరిగిందని ఆరోపించడం సరికాదని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. చర్చకు మేం కూడా సిద్ధమంటూ సవాల్ విసిరారు. దగ్గర అయితే ఉన్నాము. ఇదైతే ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ గానీ లేకుంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ మినిస్టర్లు ఉంది. ఇక్కడ మీకు సవాల్ ఇస్తున్నాం అనేటువంటి సవాల్ ఇచ్చినప్పుడు మేము స్వీకరించాలని చెప్పేసి ఇక్కడ మాజీ మంత్రులైనటువంటి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు వాళ్ళని ఇచ్చినటువంటి మాకు అంటే గురుకులాల్లో అవినీతులు జరిగినాయి, మీరు అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే మేము గన్ పార్క్ దగ్గరికి వస్తాము అని చెప్పేసి మీరు ఇక్కడ గన్ పార్క్ దగ్గర రండి, చర్చలు జరిపిద్దామనేటువంటి మాటలు అయితే చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భారీ మొత్తంలో అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అయితే ఇక్కడ చేరుకున్నారు గన్ పార్క్ దగ్గర. అయితే గన్ పార్క్ దగ్గర నుంచి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడింది చూసినాం మనం. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ మేము స్వీకరించడం మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నటువంటి మాటలు అయితే అక్కడ అంటున్నారు. దీని మీద ఏం చెప్పదలుచు? మేము సవాలు విసిరినాం. మొన్న గాంధీ భవన్ సాక్షి సవాలు విసిరినాం. మేము ఆధారాలతో వచ్చినాం, నువ్వు ఆయన ఆధారాలతో రావాలా. ఇప్పుడు అర్థం పర్థం లేని తర్వాత పొంతం లేనటువంటి ఆరోపణలు చేయటం. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ ఆన్లైన్ లో ఒక దగ్గర 640.87 కోట్లు, ఇంకొకటి 93 వస్తువులు సరఫరాకి ఇంకో మొత్తం 1,200 కోట్ల టెండర్లు. 1,200 కోట్ల టెండర్లో 2,000 కోట్లు ఎట్లా అవినీతి జరుగుతుంది? మళ్ళీ లేకపోతే 3,000 కోట్లని ఇంకోటి అంటాడు, ఇంకో 200 కోట్లు అంటాడు. కాబట్టి ఆధారాలతో మీరు రండి. ఎందుకంటే మీ హయాంలో జరిగిన భాగవతం మొత్తం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 ఏళ్ల కార్యదర్శిగా కొనసాగడం పెద్ద అక్రమం. ఆయన హయాంలో అసలు ఆన్లైన్ టెండర్లు లేవు. జిల్లాల వారీగా ఈయన చెప్పిన టెండర్లు ఇవ్వటం, కూరగాయల దగ్గర నుంచి రవాణా సరుకు, కిరాణా సరుకుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడిన టెండర్లు లేకుండా. టెండర్ల విధానం అనేది పారదర్శక విధానం. ఇందులో అక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే కనీసం ఓడిపోయిన తర్వాత ఆరోపణలు చేయడం కూడా చేత కావట్లేదు. గతంలో మూసీ పునరుజ్జీవనం ప్రారంభం ఇప్పటికి కూడా ప్రారంభం కాల ప్రాజెక్టు. దాంట్లో ప్రారంభం కాకముందే రేవంత్ రెడ్డి గారు మాట అనగానే 1,00,000 కోట్లు అవినీతి. అదే విధంగా వేరే హిల్ట్ పాలసీ తీసుకుంటే హిల్ట్ పాలసీలో దరఖాస్తులు ఇప్పుడే కొనసాగుతున్నాయి. అంటే ఇక్కడ నగరంలో ఉన్న పరిశ్రమలు నగరం అవతలకు తరలించే దాంట్లో దరఖాస్తులే రాలేదు, టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. అందులో 5,00,000 కోట్ల అవినీతి జరిగింది. మరి ఆధారాలు చూపి. టెండర్ల ప్రక్రియ పూర్తి కాకముందే 5,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. కాబట్టి ఈ చేతగాని చౌత అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిష్టను భంగం కలిగించేందుకు దెబ్బతీసేందుకు ఈ విధంగా అవినీతి ఉత్త ఆరోపణలు చేస్తున్నారు. మేము ఆధారాలతో వస్తాం, మీరు కూడా ఆధారాలతో చర్చకు సిద్ధంగా చెప్తున్నారు. మరి అందరికీ ఆమోదయోగమైంది, పరమ పవిత్రమైంది అమరవీరుల. ఈ క్లబ్బుల్లో ఈ పబ్బుల్లో చర్చలేదు, మనకు అవసరం లేదు. ప్రెస్ క్లబ్ అయినా అది వాళ్ళకి సంబంధించింది. సరే విలేకరుల సమావేశాలు పెట్టొచ్చు, కానీ ఇక్కడ అమరవీరుల స్తూపం అనేది పరమ పవిత్రమైంది. అమరవీరుల స్తూపాన్ని ముట్టుకొని మీరు చేసిన 9 ఏళ్లు నువ్వు అవినీతి చేస్తామని అంట. నేను చేయలేదని నిరూపించుకో దమ్ముంటే వచ్చి శాంతియుత వాతావరణం, కొట్టుకోవడాలు కాదు, శాంతియుత వాతావరణం రండి. మరి రమ్మంటే ఏది రాలే. 11 గంటలకు సవాలు బీఆర్ఎస్ నాయకులు అవినీతి చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? అదే చెప్తాను కదా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా 9 ఏళ్లు కొనసాగడం పెద్ద అక్రమం. అసలు గురుకులాల వ్యవస్థను స్థాపించి అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు. ఆయన చనిపోయేటప్పుడు చిల్లకు ఒక చొక్కా పాయింటే ఉంది. ఆయన కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండి గురుకులాల కార్యదర్శిగా. అట్లాంటిది 9 ఏళ్ళు ఎందుకు కొనసాగిందంటే
గురుకులాల్లో దళిత బిడ్డల సొమ్ము మొత్తం కూడా అప్పనంగా కేసీఆర్ కి దోచిపెట్టింది కాబట్టి 9 ఏళ్ళు ఉండు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇవాళ ఎస్ఆర్ శంకర్ అనే ఒక ఏజెన్సీ ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉద్యోగస్తుల్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు నింపింది. అందులో ఆ రోజు గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో పెట్టంటే ఎవరిదా సంస్థ? ప్రైవేట్ ఏజెన్సీ గురుకులాల కార్యదర్శిలో 3 ఏళ్ళు ఎందుకు కొనసాగింది అంటే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఆ రోజునే ఫిర్యాదు చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బినామీలకు సంబంధించింది కాబట్టి గురుకులాల కార్యదర్శి కార్యాలయం ఉంది. మరి ఏ ప్రైవేట్ సంస్థ లేదు కాబట్టి దానిపైన కూడా విచారణ జరపాలని చెప్పిన. అదే విధంగా స్వేరో బ్యాంక్ పూర్వ విద్యార్థులు అని చెప్పి స్వేరో పెట్టిండ్రు. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళ దగ్గర వేలాది కోట్లు లక్షలాది కోట్లు చందాలు ఉరాలు వసూలు చేసి ఆ బ్యాంకు పెట్టి ఆ బ్యాంకు డబ్బులు ఏమైనా స్వేరో డబ్బులు ఏమైనా కనీసం లెక్కలు చెప్తున్నారా? కాబట్టి ఆ లెక్కలు కూడా తేల్చాలి. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీకి ఫిర్యాదు చేయబోతున్నాం. ఉత్తగా మాటలు కాదు, ఇక చేతలే. ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తున్నాం. ఆ స్వేరో బ్యాంక్ ఏమైంది, దాని నిజాలు నిగ్గు తేల్చాలి. అసలు పూర్వ విద్యార్థులు కూడా మాకు ఫోన్ చేసి ఆవేదనతో నేను ఇంత ఇచ్చినా, నేను 10,000 ఇచ్చినా, నేను ₹1,00,000 ఇచ్చినా, నేను 10 లక్షలు ఇచ్చినా అని చెప్పి చాలా మంది విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఆ బ్యాంక్ ఏమైంది, ఆ స్వేరో బ్యాంక్ ఏమైంది? కాబట్టి నిజాలు చెప్పాలి. కాబట్టి నీ హయాంలో మొత్తం కూడా అక్రమాలు చేసి ఉద్యోగాలు అమ్ముకున్నాడు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా ఎన్నో ఉద్యోగాలను గురుకులాలు 2 గిరిజన గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉద్యోగాలు అమ్ముకున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అయినా నిరూపిస్తాం. మరి చర్చకు రాలేదు అంటే పోలీసులు కావాలని పిలిపించుకొని అరెస్ట్ అవుతున్నారు కావాలని. ఎంత సిగ్గుచేటు! ఎప్పుడు సవాలు విసరడం, పారిపోవటం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అలవాటు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి అవినీతి, మేము కూడా చేస్తామని చెప్పి జనాల్లో భ్రమలు కల్పిస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ప్రపంచ బ్యాంక్ మొన్ననే చెప్పింది, ఆర్థిక పొదుపు ఉన్నది, నియంత్రణ ఉన్నది, ఒక క్రమబద్ధంగా పౌరుల యొక్క తలసరి ఆదాయం పెంచుతున్నాం అని చెప్పింది. ఇన్ని చెప్పినా గానీ కావాలని బద్నాం చేస్తారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 3వ తారీఖు నాడు గురుకులాల్లో జరిగిన 2,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉంటే నిరూపించమని చెప్పేసి మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అజరుద్దీన్ గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మేము ఆ ఛాలెంజ్ తీసుకొని మరి పెద్దలు మా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు మిగతా అందరం కూడా కలిసి మా దగ్గరుండే ఆధారాలన్నీ కూడా మొత్తం కూడా ఒక పెట్టెలో తీసుకొని రెడీగా మేము ఉన్నాము, మీరు దయచేసి రండి అని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు మేము చెప్పడం జరిగింది. అది వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. నిన్న రాత్రి 7 గంటలకు మళ్ళీ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు వీళ్ళు ఏమన్నారు, లేదు మేము గన్ పార్క్ దగ్గరికి వస్తాం, హరీష్ రావు రావాలి, కేటీఆర్ రావాలి అన్నారు. సరే మరి హరీష్ రావు గారు మేము అందరం కలిసి మరి మీరు గన్ పార్కే దగ్గర రమ్మంటున్నారు కదా, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పట్టుకొని అందరం కలిసి ప్రజాస్వామ్య వాతావరణంలో గన్ పార్క్ దగ్గర ప్రజల ముందర ఆ ఆధారాల ముందు పెట్టడానికి మేము పోయినాం. పోతే తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళంగానే మొత్తం కూడా ఏమంటారు అరెస్ట్ చేసి మమ్మల్ని అంతా కూడా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పటికి కూడా మేము ఓపెన్గా చెప్తున్నాం, మా దగ్గర ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి, మా దగ్గరనే పెట్టెలలో ఉన్నాయి. దయచేసి మీరు గన్ పార్క్ దగ్గర కాదు, మీరు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు రండి. జోపల్లి కృష్ణారావు గారు కూడా అన్నారుగా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పేసి. తెలంగాణ భవన్లో వారి కోసం పుష్పగుచ్చము, అదేవిధంగా షాల్వా ఇవన్నీ తీసుకొని వారి కోసం వెయిట్ చేసినాము. వారు రాలేదు. మేము ఇవాళ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు మీరందరూ రండి, లేదా ఈ పోలీసులకు చెప్పి మమ్మల్ని గన్ పార్క్ తీసుకొని పోండి. సింపుల్. మా దగ్గర అన్ని ఆధారాలను ఇప్పటి కూడా చూపిస్తాం. 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మీరు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన ఆ కాంట్రాక్ట్ను మీరు అంతా కూడా ఢిల్లీ, తర్వాత గుజరాత్, తర్వాత బాంబేలో ఉండే మఫత్లాలు లేకపోతే వరల్డ్ అనే రకరకాల బినామీ కంపెనీలకు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన్నే డీల్ చేస్తున్నారు. సో ఇదందరికీ క్లియర్గా తెలుసు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చెప్తా ఉంటున్నాం. మీరు ఎందుకు ఆధారాలు మమ్మల్ని చూపనివ్వడం లేదు ప్రజలకు? పోనీ మీ దగ్గర ఏమైనా ఆధారాలు లేదు, ఇవన్నీ పారదర్శకంగా జరిగినట్టు మీరు ప్రజల ముందర పెట్టండి కదా. అవి పెట్టరు, మేము చూపిస్తామంటే వినరు. లేదా మేము కలిసి మరి బహిరంగ చర్చకు రెడీ అని మీరన్న సవాళ్ళను మేము స్వీకరించి ఆధారాలతో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా హరీష్ రావు గారు మేమందరం కూడా వస్తా అంటే మళ్ళీ మేము వస్తుంటే మేము అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పటికి కూడా సమయం ఏం మించిపోలేదు. మేమందరం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఈ చెట్ల కింద ఉన్నాము. సో దయచేసి ఎండలో ఉన్నాము, మీరందరూ కూడా గన్ పార్క్ నుంచి మీరు రండి. లేదా మీకు అంత బిజీగా ఉంటే, మీకు అంత భయంగా ఉంటే ఇక్కడికి రావడానికి, మమ్మల్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా గన్ పార్క్ తీసుకొని పోండి. ఇప్పటికి కూడా ఆధారాలు ఆ పెట్టెలు అట్లనే ఉన్నాయి. మీ ముందర తాళం ఓపెన్ చేసి చూపిస్తాము అన్నీ కూడా. ఇదే మేము చెప్పాలనుకుంటున్నాం. మీరు నిరూపిస్తే అడ్లూరి లక్ష్మణ్ గారు రాజీనామా చేస్తాం.